ఏదైనా అశుభం జరిగి ఉంటే కూడా ఆ అశుభ తాలూకు ఆ జ్ఞాపకాలన్నీ వెళ్ళిపోతాయి. అది వరలక్ష్మి మాత చేసేటువంటి విశేషం. ఎందుకంటే అలంకారం అట్లా ఉంటుంది. అమ్మవారు ఇష్టపడేటువంటి చామంతి పూలు ఇవన్నీ కూడా విశేషమైన ఒక కలర్ థెరపీ లాగా ఉంటుంది అది వరలక్ష్మి వ్రతం అంటే. దాంతో మనసంతా శుద్ధం అవుతుంది. అంతా అన్ని చోట్ల కూడా హడావిడిగా బాగుంటుంది. శ్రావణ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. ఈరోజు అటువంటి ఆ వ్రతాన్ని మనం ఆచరణ చేసుకున్నాం. అప్పుడు 8వ చాతుర్మాస్యంలో నోజువీడులో అప్పుడు వీళ్ళంతా చిన్నపిల్లలు మన చక్రవర్తి కళ్యాణం వాళ్ళందరూ కూడా ఉన్నారు. అప్పుడప్పుడే మృదంగం నేర్చుకుంటూ ఉన్నాడు. అప్పుడే తను కీబోర్డ్లో వచ్చాడు. వాళ్ళందరూ ఈరోజు ఉండి మళ్ళీ అదే కీర్తన పాడుకున్నాం. చాలా సంతోషం. ఈసారి ఫణిశ్రీ గారు కలిశారు. అలాగే సచిన్ కూడా వైలిన్లో కలిశాడు. మంచిది. అవునా? అదే నేను అడిగాను ప్రొద్దున ఎవరు తబలా. రామానుజం కూడా తబలాలో ఉన్నట్టు. ఒకసారి మళ్ళీ కొట్టండి. ఆయన కాదు, చెప్పండి కొట్ట. 8వ చాతుర్మాస్యం అది నూజివీడులో. రమాదేవి అమ్మ పూర్తిగా చాతుర్మాస్యం చేశారు. అయ్యో నాకే గాబరా అయింది చివరిలో. అంటే ఇది క్షారవ్రతం వస్తుంది కదా, పూర్తిగా అసలు ఉప్పు కారము లేకుండా సోడియం లెవెల్స్ తగ్గిపోతాయమ్మా కొంచెం తీసుకోండి అని నేను చెప్పడం. లేదు అట్లాగే తను నిష్ఠగా చేశారు. ఇంకా మన సుబ్రహ్మణ్యం గారు అక్కడ మాతృమండలి అందరూ కూడా అదంతా గుర్తు వస్తుంది ఈరోజు. చాలా మంచిది. ఇక మనము విష్ణు పురాణంలో ప్రవేశిస్తే అక్కడ అవధూత గీతే అది. ఆ గీత నడుస్తోంది. ఆయన మహానుభావుడు జడభరతుడు ఉపదేశం చేస్తున్నాడు. ఎందుకు ఆయన అవధూత, ఆ అవధూతకి మన అవధూతికి సంబంధం ఏమిటి ఈరోజు తెలుస్తుంది మీకు. ఆనందిస్తారు మీరు. చూడండి, ఒక తెలుగు పద్యంతో ఈరోజు ప్రారంభం చేస్తున్నారు. ఏకవ్యాపకమై సమస్తగతమై హేవాకమై శ్రీకరంబై కళ్యాణ విహారమై నిబిడ మాయాతీతమై నిర్గుణంబై కైవల్య విహారమై జనన నాశాతీతమై ఉత్తమ శ్లోకంబై పరమార్థతత్వము నటించున్ నిత్య శుద్ధ స్థితిన్. నిన్న చెప్పుకున్న విషయం. అయితే ఏది పరమార్థము అనే ప్రశ్న వచ్చింది. ఏది పరమార్థం కాదు అని కొట్టిపడేశాడు కదా ఆయన. కర్మ ప్రధానం కాదు, ఫలము పరమార్థం కాదు. మరి ఏది పరమార్థము అనంటే ఆ పరమాత్మే పరమార్థము అని చెప్పి ఇది ఏకవ్యాపకమై సమస్తగతమై అర్థమవుతూనే ఉంది మీకు. హేవాకమై శ్రీకరంబై కళ్యాణ విహారమై నిబిడ మాయాతీతమై నిర్గుణంబై కైవల్య విహారమై జనన నాశాతీతమై. పుట్టుగా చావు